బెంగళూరు రేవ్ పార్టీతో వివాదంలో చిక్కుకున్న నటి హేమ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాకు సంచలన లేఖ రాశారు. తన డ్రగ్ టెస్ట్ రిపోర్ట్ కాపీతో పాటు లేఖ మా అధ్యక్షుడు మంచు విష్ణుకు అందజేశారు. తనకు షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా, వివరణ కోరకుండా ఏకపక్షంగా సభ్యత్వం తొలగించడం అన్యాయమని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల తాను డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్నానని, అందులో నెగిటివ్ వచ్చిందని హేమ తెలిపారు. ఈ లేఖతో పాటు తన డ్రగ్ టెస్ట్ రిపోర్టును కూడా మంచు విష్ణుకు అందజేశారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు పోలీసుల విచారణలో బయటపడతాయని పేర్కొన్నారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీతో వివాదంలో చిక్కుకున్న నటి హేమ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాకు సంచలన లేఖ రాశారు. తన డ్రగ్ టెస్ట్ రిపోర్టు కాపీతో పాటు లేఖను మా అధ్యక్షుడు మంచు విష్ణుకు పంపించారు. తనకు షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా, వివరణ కోరకుండా ఏకపక్షంగా సభ్యత్వం తొలగించడం అన్యాయమని లేఖలో పేర్కొన్నారు. ఇటీవల తాను డ్రగ్ టెస్ట్ చేయించుకున్నానని, అందులో నెగిటివ్ వచ్చిందని తెలిపారు హేమ. ఈ లేఖతో పాటు తన డ్రగ్ టెస్ట్ రిపోర్టును కూడా మంచు విష్ణుకు అందజేశారు. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజానిజాలు పోలీసుల విచారణలో బయటపడతాయని పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? బెంగళూరు రేవ్ పార్టీలో పేరు వచ్చిన తర్వాత తన ప్రాథమిక సభ్యత్వాన్ని మా అసోసియేషన్ రద్దు చేయడంతో ఇవాళ మంచు విష్ణు కలిసింది. కలిసిన తర్వాత తనకు నెగటివ్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి ఒక రిపోర్ట్ ని మంచు విష్ణుకి చేసింది. షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా తనని మా సభ్యుల నుంచి తొలగించడము కరెక్ట్ కాదు, అది రూల్స్ వ్యతిరేకం చెప్పి కూడా మంచు విష్ణు దగ్గర చెప్పినట్టుగా తెలుస్తుంది. డ్రగ్స్ టెస్ట్ రిపోర్ట్ లో నెగటివ్ రావడం వలన తన మా సభ్యత్వాన్ని ఖచ్చితంగా కొనసాగించాలని చెప్పి కూడా ఒక లెటర్ ని మంచు విష్ణుకి అందజేసింది. ఎందుకంటే సినిమా పరిశ్రమలో తాను కూడా చాలా సినిమాలు చేశాను, అది ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో తను అనవసరంగా ఇరికించారనే వ్యవహారాన్ని మరి మంచు విష్ణుకు దృష్టికి తీసుకొచ్చినట్టుగా ఏమో చెప్తున్నారు. ప్రస్తుతం కమిటీ అయితే షోకాజ్ నోటీస్ ఇవ్వకుండానే ఏమని సస్పెండ్ చేసింది. ఎందుకంటే ఈ డ్రగ్స్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తుంది. సినిమా వాళ్ళే డ్రగ్స్ లో ఇరుక్కుంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు యాంగిల్ కూడా తీసుకొస్తారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు కఠిన చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా ప్రాథమిక సభ్యత్వాన్ని పునరుద్ధరించాలంటే ఖచ్చితంగా మళ్ళీ మూవీ అసోసియేషన్, ఆర్టిస్ట్ అసోసియేషన్ మళ్ళీ సమావేశం కావాల్సి ఉంటుంది. ఆ సమావేశంలో మెజార్టీ సభ్యుల నిర్ణయం మేరకే సభ్యత్వాన్ని రద్దు చేయాలా వద్దనేది కూడా నిర్ణయించాల్సి ఉంటుంది. ప్రస్తుతమైతే ఆమె ఇచ్చిన లెటర్ అయితే మంచు విష్ణు తీసుకున్నాడు. తదుపరి ఆ మూవీ అసోసియేషన్ మీటింగ్ తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ నగేష్.